సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేశారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలని మంత్రి సూచించారు. పోలీసులు వేసుకునే యూనిఫామ్ అధికారినికే కాదు, బాధ్యతకు కూడా చిహ్నమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. 2024 బ్యాచ్ క్యాడెట్లకి మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో 265 మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ పరేడ్ మీరు కన్న కలలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతున్న మంచి రోజు ఇది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు. గత 33 ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్న సంస్థ ఇది. అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది ఎస్పీఎఫ్ పేరు. తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు, సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఇది. ఈ రోజు మీరు ఒక గొప్ప పరంపరను